వెల్కమ్ టు ఎస్ పబ్లికేషన్స్. ఎప్పుడెప్పుడా అని అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. చాలా రోజుల నుంచి మన అభ్యర్థులు టెట్ నోటిఫికేషన్ వెలువడంతో 0 to హీరో బ్యాచ్ అటు ఎస్జిటి ఆస్పిరెంట్స్ కానీ ఇటు పేపర్ 2 ఆస్పిరెంట్స్ కానీ 0 to హీరో బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది, సో అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది అడుగుతున్నారు. లాస్ట్ డిఎస్సికి స్టార్ట్ చేశాం కదా, అదేవిధంగా ఈ డిఎస్సికి కూడా స్టార్ట్ చేయాలనే ఆలోచన చాలామంది అభ్యర్థుల నుంచి చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని సో ఫస్ట్ మనకు ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి, ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి రెండిటికి ఓకేనా, అటు టెట్ ఎగ్జామినేషన్ ఇప్పుడు జరగబోయే టెట్ ఎగ్జామినేషన్తో పాటుగా ప్లస్ డిఎస్సి ఎగ్జామినేషన్ కూడా కలిపి ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి 2026 0 to హీరో బ్యాచ్ ఫర్ ఎస్జిటి ఆస్పిరెంట్స్. పేపర్ 2 వాళ్ళకు కూడా ఉంది, చెప్తాను. సో ఫర్ ఎస్జిటి ఆస్పిరెంట్స్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 3rd నవంబర్, నవంబర్ 3వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా. ఈ బ్యాచ్ బోత్ టెట్ ఎగ్జామినేషన్కి అలాగే డిఎస్సి ఎగ్జామినేషన్కి రెండిటికి కూడా కలిపి ఉంటుంది. అసలు దీంట్లో ఉండే ప్రోగ్రామ్ ఏంటనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే పేపర్ 2 ఆస్పిరెంట్స్కి కూడా ఉంది, దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పేపర్ 1 ఆస్పిరెంట్స్కి ఈ 0 to హీరో బ్యాచ్లో మనం ఇచ్చేటటువంటి సదుపాయాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆల్ రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. మన టెట్ ప్లస్ డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ ఆల్ రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. మ్యాథ్స్ క్లాసులు మొత్తం కూడా రికార్డ్ చేసిన క్లాసులు మొత్తం కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఏ టాపిక్ అయినా డౌట్ ఉంటే చూసుకోవచ్చు. సార్ కేవలం రికార్డింగే ఉంటాయా? ఉండదు. రెండో సదుపాయం ఏంటి అంటే, ఈ టెట్ ఎగ్జామ్కి లైవ్ మెంటార్షిప్లో జరిగే మ్యాథ్స్ క్లాసులు ఏవైతే ఉన్నాయో, లైవ్ మెంటర్షిప్లో మ్యాథ్స్ క్లాసెస్ ఏవైతే టెట్ ఎగ్జామ్కి చెప్తామో అవన్నీ కూడా ఈ 0 to హీరో బ్యాచ్ అభ్యర్థులకు కూడా లైవ్ వస్తుంది ఓకేనా. గమనించండి మిత్రులారా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు అన్ని రికార్డింగ్ క్లాసెస్ ఇవ్వడమే కాక, రికార్డింగ్ క్లాసెస్ అంటే మీరు ఎప్పుడు అన్ని క్లాసులు ఎప్పుడు చూడాలి ఎలా చూడాలనే డౌట్ ఉంటుంది కాబట్టి టెట్కి ఇప్పుడు మనం జరుగుతున్న లైవ్ మెంటర్షిప్ ఉంది కదా, ఈ లైవ్ మెంటర్షిప్లో ఉన్న మ్యాథ్స్ క్లాసులన్నీ మీకు టెట్ ఎగ్జామ్ అంటే ఈ లైవ్ మెంటర్షిప్లో మ్యాథ్స్ క్లాసులు ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు. యాక్చువల్గా ఎందుకు అంటే, మనం 0 to హీరో బ్యాచ్ టెట్ అప్పుడు డైలీ 3 hours తీసుకుంటే సిలబస్ అవ్వదు. టెట్కున్న తక్కువ సమయంలో అలాగే మనం లైవ్ మెంటర్షిప్ క్లాసులు కూడా తీసుకుంటూ ఉంటాం కాబట్టి మనకు మిగిలిన రోజులని లైవ్ మెంటర్షిప్ క్లాసులు ఒక 7-10 రోజుల వరకు పడితే ఆ 7-8 రోజులు మినహాయించి మిగిలిన 20 రోజుల పాటు 0 to హీరో బ్యాచ్కి సాయంత్రం పూట క్లాసులు చెప్తే జరగవు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, లైవ్ మెంటర్షిప్లో జరిగే క్లాసులు జరిగేటప్పుడు అదే లైవ్ని 0 to హీరో బ్యాచ్కి కూడా యాక్సెస్ ఇస్తాం. సో దీంతో పాటు డైలీ ఎగ్జామ్ ఉంటుంది, దీంతో పాటు డైలీ ఎగ్జామ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది మ్యాండేటరీ ఉంటుంది, సో విత్ ఎక్స్ప్లెనేషన్. అయితే దాంతో పాటుగా ఆఫ్టర్ టెట్ డిఎస్సి క్లాసెస్ డైలీ మన యాజ్ యూజువల్ మన 0 to హీరో బ్యాచ్ షెడ్యూల్ ప్రకారం డైలీ 2 to 3 hours ఉంటాయి ఓకేనా. టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిఎస్సి క్లాసులు వస్తాయి కదా, డైలీ 2 to 3 hours ఉంటాయి. డైలీ 2 to 3 hours క్లాసులు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం పాత డిఎస్సిలో 0 to హీరో బ్యాచ్ ఎలా అయితే చేసామో అదేవిధంగా డైలీ క్లాసులు ప్లస్ ఎగ్జాము, దాంతోపాటుగా లాస్ట్లో మళ్ళీ డివిజనల్ టెస్ట్లు. లాస్ట్ 0 to హీరో బ్యాచ్ అభ్యర్థులందరికీ తెలుసు, లాస్ట్లో మనం దాదాపుగా 20 డివిజనల్ టెస్టులు కండక్ట్ చేశాను. సో ఇదే విధంగా 20 డివిజనల్ టెస్టులు. సో ఎవరైతే ఈ 0 to హీరో బ్యాచ్ ఎస్జిటి బ్యాచ్ రేపు నవంబర్ 3వ తేదీన స్టార్ట్ అయ్యే బ్యాచ్లో ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, వాళ్ళకి లభించే సదుపాయాలు అంటే మన సంస్థ ద్వారా వారికి ఇచ్చేటటువంటి సదుపాయాలు, మ్యాథ్స్కు సంబంధించిన అన్ని రికార్డింగ్ క్లాసులు ఉంటాయి. ఏపీ టెట్ ఎగ్జామ్కి సంబంధించి లైవ్ మెంటర్షిప్లో జరిగే మ్యాథ్స్ క్లాస్ జరిగేటప్పుడల్లా మొత్తం అన్ని క్లాసులు నేనే చెప్తాను.
మ్యాథ్స్ క్లాస్ జరిగేటప్పుడల్లా దానికి సంబంధించినటువంటి లైవ్ యాక్సెస్ అనేది మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు డైలీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అలాగే డిఎస్సి క్లాసెస్కి వచ్చేటప్పటికి అంటే టెట్ అయిపోయిన తర్వాత మన ఒరిజినల్ 0 to హీరో ప్యాటర్న్ ఏంటి, ఎవ్రీడే 2 to 3 అవర్స్ క్లాసు, తర్వాత ఎగ్జామ్ రాయడం, చివరిలో డివిజనల్ టెస్టులు కండక్ట్ చేసుకోవడం, ర్యాపిడ్ రివిజన్ అనేది ఇక్కడ మాత్రమే కాదు అందరికీ ఇచ్చే సదుపాయం కాబట్టి యూట్యూబ్లో దట్ ఈస్ డిఫరెంట్. ఓకేనా, ఆ విధంగా అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా చూసుకునే రికార్డింగ్ క్లాస్ ఉన్నాయి. లైవ్ టెట్కు సిలబస్ అవుతుందా లేదా, ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయగలమా, ఇన్ని వీడియోలు చూడగలమా అనే ఆలోచన లేకుండా టెట్కు అవసరమైనంత వరకు టెట్లో 24కు 24 మార్కులు సాధించే విధంగా మీకు లైవ్ మెంటర్షిప్లో వచ్చే మ్యాథ్స్ క్లాసులు వస్తాయి, ప్రాక్టీస్కి ఎగ్జామ్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి వచ్చేటప్పటికి మన ఒరిజినల్ 0 to హీరో బ్యాచ్ లాగా 2 to 3 అవర్స్ క్లాసు, ఎగ్జాము, డివిజనల్ టెస్టులు ఉంటాయి. సో ఇన్ని సదుపాయాలతో మీకు ఈ 0 to హీరో బ్యాచ్కి సంబంధించినటువంటి కోర్సు ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది మన S&S యాప్లో. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ డౌన్లోడ్ S&S పబ్లికేషన్స్ యాప్. సో అందరూ కూడా S&S పబ్లికేషన్స్ యాప్ అందరి దగ్గర ఇప్పటికే ఉంది. లేని వాళ్ళు ఒక్కసారి ఈ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో స్టోర్లోకి వెళ్తే మీకు మన కోర్స్ అనేది చూపిస్తుంది. ఓకేనా, ఈ వీడియో చూసిన వెంటనే మీరు యాప్లోకి వెళ్ళి ఈ కోర్స్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఈ కోర్సు నవంబర్ 3వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నవంబర్ 3 తర్వాత నుంచి ఈ కోర్సు యొక్క విధి విధానాలు కానీ ప్రైజెస్ కానీ కొద్దిగా మారే అవకాశం ఉంది. సో ఈ S&S పబ్లికేషన్ యాప్లోకి వెళ్ళి అందరూ కూడా ఈ కోర్స్ తీసుకోండి. ఓకేనా, ఈ కోర్స్ అనేది ఇప్పుడే మీకు అవైలబిలిటీలో ఉంది. ఇది పేపర్ 1 ఆస్పిరెంట్స్కి. అలాగే చాలామంది పేపర్ 1 వాళ్ళు క్లాస్ నోట్స్ కూడా అడుగుతున్నారు. అమ్మ ప్రస్తుతానికి టెట్ అనేది చాలా తక్కువ టైంలో ఇవ్వడం వల్ల మీకు మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించినటువంటి బుక్, అలాగే వర్క్ బుక్, దాంతోపాటు ప్రీవియస్ పేపర్స్ 3 యాడ్ చేసినటువంటి ఒక ప్రాక్టీస్ మెటీరియల్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, మ్యాథ్స్ కంటెంట్ బుక్, దానికి సంబంధించిన వర్క్ బుక్, అలాగే ప్రీవియస్ పేపర్స్తో కలిపినటువంటి ఒక బుక్ అనేది నా యొక్క పర్యవేక్షణలో ఒక బుక్ అనేది రెడీ చేయడం జరిగింది. సో ఇది మీకు టెట్ వరకు, టెట్ ప్లస్ డిఎస్సి ప్రాక్టీస్కి త్రూ అవుట్ డిఎస్సి పనికొస్తుంది. ఈ టెట్కి మేము ఇది రిలీజ్ చేస్తున్నాం. అయితే క్లాస్ నోట్స్ చాలామంది అభ్యర్థులు లాస్ట్ టైం మన క్లాస్ నోట్స్ అనేది చాలామంది అభ్యర్థులు ఆదరించినటువంటి విషయం తెలిసిందే. సో వాళ్ళ యొక్క సలహాల మేరకు, సూచనల మేరకు మరి కొత్త అభ్యర్థులు కూడా ఇప్పుడు క్లాస్ నోట్స్ మీద విపరీతంగా అడగడం జరుగుతున్నది. సో వాళ్ళకి చెప్తున్నాను, క్లాస్ నోట్స్ అనేది డిసెంబర్ 10వ తేదీ పైన రిలీజ్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ 10th పైన క్లాస్ నోట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. నో డౌట్ ఎట్ ఆల్ ఈ క్లాస్ నోట్స్ అనేది డిసెంబర్ 10వ తేదీ పైన వస్తుంది. బట్ ప్రాక్టీస్ మెటీరియల్ అనేది ముందుగానే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నా ఉద్దేశంలో క్లాస్ నోట్స్ అనేది టెట్కి అంత అవసరం లేదు. టెట్కి మనం క్లాస్ నోట్స్ అనేది బాగా డెప్త్గా డిఎస్సి లెవెల్లో రాసింది. టెట్కు వచ్చే ప్రశ్నలకి మన 0 to హీరో బ్యాచ్ తీసుకుంటే చాలు. మన 0 to హీరో బ్యాచ్లో జాయిన్ అయితే టెట్ ఎనఫ్, టెట్కి సరిపోతుంది. సో క్లాస్ నోట్స్ అనేది డిసెంబర్ 10 పైన రిలీజ్ చేస్తాను. ఇది ప్యూర్లీ డిఎస్సి ఓరియంటెడ్గా డిఎస్సికి ఉపయోగపడేటటువంటి పుస్తకంగానే నేనైతే భావిస్తున్నాను. సో డిసెంబర్ 10th పైన రిలీజ్ అవుతుంది. ఎవరైనా టెట్ ప్లస్ డిఎస్సికి కామన్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే 10వ తేదీ పైన కాంటాక్ట్ అయ్యి ఈ పుస్తకాన్ని కూడా మీరు తీసుకోవచ్చు, 0 to హీరో క్లాస్ నోట్స్. ఓకేనా, సో అదేవిధంగా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, సార్ ఎప్పుడు పేపర్ 1 చెప్తారు, పేపర్ 2 ఎందుకు చెప్పారంటే మా పేపర్ 2లో మాకు అభ్యర్థుల తరఫున వచ్చే రిక్వెస్ట్లు కొద్దిగా తక్కువే ఉన్నాయి. అదేవిధంగా సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇచ్చిన తక్కువ సమయంలో ప్రతిసారి కూడా డీల్ చేయలేక ఆ సిలబస్ను పూర్తి చేయగలమా చేయలేమా అనే ఆలోచనలోనే ఆగాము. బట్ ఈసారి అయితే ఏపీ టెట్ 2026కు సంబంధించి, సో ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చూడండి బాగా, SGT 0 to హీరో బ్యాచ్ ఏమో టెట్ ప్లస్ డిఎస్సి, SGT 0 to హీరో బ్యాచ్ ఏమో టెట్ ప్లస్ డిఎస్సి, పేపర్ 2 వాళ్ళకి వచ్చే బ్యాచ్ ఏమో ఓన్లీ టెట్కి సంబంధించింది. ఎందుకంటే డిఎస్సికి వచ్చేటప్పటికి మ్యాథ్స్ వాళ్ళ సిలబస్ వేరే, బయాలజీ వాళ్ళ సిలబస్ వేరే, ఫిజిక్స్ వాళ్ళ సిలబస్ వేరే. కాబట్టి ఇక్కడ టెట్కి సంబంధించినటువంటి కంటెంట్
కంటెంట్ బ్యాచ్. ఓకేనా, ఈ బ్యాచ్లో ఓన్లీ కంటెంట్ మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. కంటెంట్కి సంబంధించినటువంటి బ్యాచ్ ఇది. అది కూడా ఎవరికండి? మ్యాథ్స్ అండ్ సైన్స్ అభ్యర్థులకు. మ్యాథ్స్ అండ్ సైన్స్ అభ్యర్థులకు. ఓకేనా, మ్యాథ్స్ అండ్ సైన్స్ అభ్యర్థులకు టెట్ పేపర్ 2కు సంబంధించినటువంటి కంటెంట్ బ్యాచ్ ఇది 5వ తేదీ నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది. ఓకేనా, ఈ బ్యాచ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన పేపర్ 1 బ్యాచ్ లాగానే రికార్డింగ్ క్లాసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. సో డైలీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో మీకు మొత్తం క్లాసులన్నీ కూడా ప్రొవైడ్ చేసి ఆ క్లాసుల నుంచి షెడ్యూల్ ఇచ్చి ఏ రోజు ఏం చదవాలనే షెడ్యూల్ ఇచ్చి దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి దాదాపు అవే ప్రశ్నలు పరీక్షలో వచ్చేటటువంటి ప్రశ్నలనే దాదాపుగా మనం ఎగ్జామినేషన్స్ ద్వారా కండక్ట్ చేసి చివరికి ఆ ఎగ్జామ్ పేపర్స్ చదువుకొని పోతే చాలు, ఖచ్చితంగా మనకు ఎగ్జామినేషన్లో 100 మార్క్స్కి మనము 100% ఆఫ్ మార్క్స్ని స్కోర్ చేయగలుగుతాము. 16 మార్కులు స్కోర్ చేయగలుగుతాం మ్యాథ్స్లో, 16 మార్కులు స్కోర్ చేయగలుగుతాం ఫిజిక్స్లో, 16 మార్కులు స్కోర్ చేయగలుగుతాం బయాలజీలో అనే విధంగా చేసేటట్టుగా ఈ సిరీస్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా, ఇది కేవలం కంటెంట్ అంటే మీకు ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 ఉంటాయి ఎంపీబీ. ఓకేనా, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అలాగే బయాలజీ మూడు సబ్జెక్టుల కంటెంట్లు మీకు ఉంటాయి. సో దిస్ ఈజ్ అ ప్యూర్లీ కంటెంట్ బ్యాచ్. ఎందుకంటే మీరు కామన్గా సైకాలజీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ నేర్చుకుంటూ ఉంటారు, అన్ని దగ్గరలో మీకు అవైలబిలిటీ ఉంటుంది. మీకు పేపర్ 2 అభ్యర్థులకు దొరకనిది ఏంది? ఓన్లీ కంటెంట్. కంటెంట్ అనేది దొరకదు కాబట్టి ఖచ్చితంగా మనం కంటెంట్ కోసమే ఈ బ్యాచ్ను రూపొందించడం జరిగింది. సో ఈ బ్యాచ్ నవంబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. సో ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ కూడా మన S&S పబ్లికేషన్స్ యాప్లో ఈ రోజు నుంచే S&S పబ్లికేషన్స్ యాప్లో ఈ రోజు నుంచే ఈ కోర్సు కూడా మీకు కనపడుతుంది. అందరు అభ్యర్థులు కూడా గమనించి S&S పబ్లికేషన్ యాప్ అనేది ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకొని ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఆ యాప్ను విజిట్ చేస్తే స్టోర్లో మీకు 2 కోర్సులు కనిపిస్తాయి. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన కోర్సు, అలాగే కంటెంట్ బ్యాచ్ ఇది. అలాగే పేపర్ 1కి సంబంధించినటువంటి 02 హీరో బ్యాచ్ ఎస్పెషల్లీ ఫర్ మ్యాథమెటిక్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి. టెట్ డిఎస్సి రెండిటికి కూడా కలిపి ఈ 2 బ్యాచ్లని కూడా మీకు ఈ రోజు నుంచి మన ఎస్ పబ్లికేషన్ యాప్లో అందుబాటులో ఉంచడం జరుగుతున్నది. అందరూ అభ్యర్థులు కూడా సో విజిట్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందరూ జాయిన్ అయితే ఖచ్చితంగా మనం క్లాసులు కూడా త్వరగా ప్రారంభం చేసుకొని మనం సిలబస్ను కూడా అత్యంత త్వరితగతంగా పూర్తి చేసుకొని ఎగ్జామ్స్ ద్వారా డివిజనల్ టెస్ట్ల ద్వారా ఎక్కువ సార్లు రివిజన్ చేసే ప్రయత్నం అనేది చేద్దాము. సో రివిజన్ ఈజ్ ద కీ రోల్. రివిజన్ ప్లేస్ కీ రోల్ ఇన్ అవర్ సక్సెస్. ఎక్కువ సార్లు ఎవరైతే రివిజన్ చేస్తారో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఎక్కువ కాలం గుర్తుండడమే కాకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళినప్పటికీ దాని మీద డిఫరెంట్ ఐడియాస్ అనేవి కూడా రావడం జరుగుతుంది. సో అలా రివిజన్ అనేది ఎక్కువ సార్లు చేయాలి అంటే సిలబస్ను త్వరగా పూర్తి చేసుకోవాలి. సో అలా మీరు పూర్తి చేసుకోవాలి అంటే బ్యాచ్ ప్రారంభ తేదీ నుంచి కనుక మీరందరూ పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా అందరితో పాటే అవుతుంది. మనం ఒక్కొక్క రోజు డిలే అయ్యే కొద్దీ 2 రోజులు డిలే 3 రోజులు డిలే అయ్యే కొద్దీ ఆ డిలే అయిన సబ్జెక్ట్ని చదువుకోవడానికి మళ్ళీ టైం వెచ్చించాల్సి వస్తుంది. మేము ఒక రోజులో చెప్పిన సబ్జెక్ట్ని మీరు చదవాలంటే 2 రోజులు పడుతుంది. ఇలా ఎక్కువ టైం అనేది వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రారంభ తేదీ నుంచి కూడా అందరు అభ్యర్థులు ఖచ్చితంగా జాయిన్ అయ్యి పార్టిసిపేట్ చేస్తూ సిలబస్ను త్వరితగతిన పూర్తి చేసుకొని ఎక్కువ సార్లు రివిజన్ చేసే దాంట్లో కూడా మనం కలిసి పయనిద్దాం. సో ఈ టెట్లో 140+ స్కోర్ రావడంలో మా వంతు పాత్ర, మా వంతు హెల్ప్ అనేది మేము 100% చేయడానికి రెడీగా ఉన్నాం. సో మీరు కూడా ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా ఉపయోగించుకొని సక్సెస్ అవుతారని 140+ మార్కులు తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.